నీ ప్రేమ ఒడిలో పార్ట్ 17 రచన మీనా కుమారి గారు. శ్రీకాంత్ వర్మ మాటలకు శ్రీనివాస్ గారు అలాగే చూస్తున్నారు. బిడ్డ ఎందుకు ఇలా అయిపోయాడు అని అడిగే పరిస్థితి కూడా ఆయనలో లేదు. ఒకలాంటి డిప్రెషన్కి గురయ్యారు. కోడలు చనిపోవడం, భార్య ఆ విధంగా అచేతనంగా మంచం మీద ఉండడం ఆయన తట్టుకోలేకపోయారు. అప్పటి నుండి ఒక మూడి స్వభావంగా కళ్ళ ముందు ఏది జరిగినా కూడా పట్టించుకోలేనట్లుగా ఉంటున్నారు. కానీ ఆయన పనుల వరకు ఆయన చేసుకుంటున్నారు. శ్రీనాథ్ వర్మకు కళ్ళు మూసుకుంటే చాలు మధులత కనిపిస్తుంది. ఎందుకని ఇలాంటి బలహీన క్షణంలో భార్యాబిడ్డలు కుటుంబంతో ఉన్నప్పుడు కూడా మధులత అంతలా మనసును బాధిస్తుంది. అయినా తను మధులత గురించి ఆలోచించడం తప్పు. ఆమెకు పెళ్లి జరిగి తను సంతోషంగా ఉండాలి కదా. తనకంటూ ఒక జీవితం కావాలి, తనకు ప్రేమ కావాలని ఉన్న భార్యాబిడ్డలను కూడా ఆలోచించకుండా ఆమె ప్రేమ కావాలనుకోవడం ఎంత తప్పు. ఆలోచిస్తుంటే తల పగిలిపోయినట్లు అనిపించింది శ్రీనాథ్ వర్మకు. మొదటి నుంచి కూడా తన వ్యక్తిత్వం ఒకలాగా ఉండేది. గారాల పుత్రుడిలా పెరిగాడు. అమ్మ దగ్గర ఎంత చనువు, నాన్నగారి దగ్గర అంత గారాబం. అలాగే అన్నయ్యకు తనంటే ఎంతో ఇష్టం. వదిన కూడా ఒక సోదరుడిలా చూసేది. అలాంటి వాతావరణంలో ఉన్న తనకు శ్రీదేవి లాంటి అమ్మాయి భార్య కావడమో ఏమో తెలియదు, కానీ అందరూ పట్టించుకొని గారాబం చేసి ప్రత్యేకత తనకే ఇచ్చి చూసుకునే ఇంట్లో నుండి ఒక్కసారిగా ఏమీ పట్టించుకొని ఇంటి అల్లుడిగా శ్రీదేవికి భర్తగా మారిపోయాడు శ్రీనాథ్ వర్మ. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏ విషయంలోనూ ఒకరికొకరు పొంతన ఉండదు. అలా అని ఆమెను మార్చుకోవాలని తను ప్రయత్నించకుండా ఉండలేదు. ఎంతో ప్రయత్నించాడు. కానీ శ్రీదేవి స్వభావం ఒక రకంగా విన్నట్లే ఉన్నప్పటికీ తనకేదైనా చిన్న నొప్పి కలిగితే ఆ విషయాలను పట్టించుకోదు. అదేదైనా కావచ్చు, బిడ్డల సంరక్షణ కావచ్చు, భర్త మీద బాధ్యత కావచ్చు, ఇంటి యొక్క పరిశుభ్రత కావచ్చు, ఏ విషయమైనా కూడా ఆమెకు పట్టదు. చెప్పాలంటే బద్ధకస్తురాలు. ఒక్కోసారి ఈ బద్ధకం చాలా తేలిక విషయంగా కనిపించినప్పటికీ దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఏ పని శుభ్రంగా ఉంచలేకపోతారు. ఆ బద్ధకం వల్ల వారు శుభ్రంగా ఉండరు. ఎదుటివారి మనసులు గెలుచుకునేలాగా ఏ విషయంలోనూ ముందుకు అడుగు వేయలేదు. బద్ధకం దరిద్రం అనేది అందుకే వచ్చి ఉండవచ్చు. ఆ బద్ధకం వల్ల భర్తకు ఇంట్లోకి రాగానే చిరాకు వస్తుంది. మంచి చెడ్డ ఏది కూడా పట్టించుకోకుండా తన సుఖం తను చూసుకునే స్వార్థతత్వం కూడా కట్టుకున్న భార్యకు ఉంటే ఇంకా అసలు ఆమెపై ఒకలాంటి ప్రేమ భావాలు కలగవు. కలిగినా అవి పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం శ్రీనాథ్ వర్మ పరిస్థితి అలాగే ఉంది. నాన్న అమ్మ అలా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నా పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా ఈ విధంగా ఉంటే నిజంగా నేనేమైపోవాలి చెప్పరా అంటున్న అన్నయ్య మాటలకు, లేదన్నయ్య, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా ఆరోగ్యం కాపాడుకునే విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తాను. మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. వారికి ఇష్టం లేని పనులు వారు చేయలేరు. అందువల్ల మీరు పనిమాలా చెప్పాల్సిన అవసరం ఏముంటుందన్నయ్య? ఎవరి బాధ్యతలు వారివి. గంగరాజు ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో రకంగా నేను తప్పకుండా కోలుకుంటాను. ముఖ్యంగా ఇంటి బాధ్యతలను చూస్తూ నేను అశ్రద్ధగా ఉండలేను. నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయనన్నయ్య అని చెప్పాడు నీరసంగా శ్రీనాథ్ వర్మ. గంగను పిలిచి రోజు డ్రై ఫ్రూట్స్ నానేసి పాలల్లో వేసి మిక్సీ కొట్టి అందులో డాక్టర్ గారిచ్చిన పౌడర్ కలిపి తమ్ముడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం సాయంత్రం అని ప్రతి విషయాన్ని చెబుతున్నాడు శ్రీకాంత్ వర్మ. మీ తమ్ముడు గురించి నన్ను పట్టించుకోమని చెప్పి ఎలా పట్టించుకోవాలో గంగకు చెప్తే ఆ విషయాలు నాకు ఎలా తెలుస్తాయి బావగారు అంటూ వచ్చింది శ్రీదేవి. సీరియస్గా లీలావతి మోచేతితో బొడిచేలోకి వెంటనే తల్లి అభిప్రాయం గ్రహించి అక్కడికి వచ్చింది. ఆ విషయాలను ఖండించడానికి. అసలు నువ్వే వచ్చి ఏం చేయాలి ఏంటి అని అడగాలి. సరే, నేను ఇలా చూసుకోవాలని చెప్పినప్పుడైనా అది నా బాధ్యత బావగారు అంటూ నువ్వు ఇక్కడే నీ భర్త దగ్గర కూర్చొని ఏం చేయాలి ఏంటి అని అడిగితే ఆ బాధ్యత వేరు. నువ్వు అలా అక్కడే లోపల ఉండిపోతే అది ఎలా సాధ్యం? ఒక్కొక్కసారి బిడ్డతో నీకు కుదరినప్పుడు గంగకు కూడా విషయాలు తెలియడం వల్ల తప్పేముంది? తను కూడా బాధ్యతగా చూసుకుంటుంది. ప్రతి విషయంలో తప్పులు వెతుక్కునే అవసరం ఏముంటుంది శ్రీదేవి? నీ భర్తను బిడ్డను జాగ్రత్తగా చూసుకో, అదే నీ బాధ్యత. మిగిలిన వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లేదు. ఇంకొకరికి ఎక్స్ట్రా పనులు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ ఇంట్లో పూర్తి స్వతంత్రం, హక్కు అన్నీ నీకున్నాయి. నువ్వు నీ భర్తని బిడ్డను ప్రేమతో చూసుకోమ్మా. అంతకన్నా నేను చెప్పేదేమీ లేదు. కళ్ళ ముందు చూస్తున్నావుగా నీ భర్త ఆ విధంగా ఉంటే నువ్వు అలా ఏంటి అని అడగకుండా లోపల ఉండడం తప్పు. చిన్నతనం కావచ్చు, నీకేమీ అర్థం కాకపోవచ్చు. నీ భర్తను నువ్వు పట్టించుకో చాలు. ఇంక నేనేం చెప్పట్లేదు. మా అమ్మ నాన్న సంగతి నేను గంగరాజు ఎలాగోలా చూసుకుంటాం అని ఖచ్చితంగా చెప్పేశారు.
శ్రీకాంత్ వర్మ. చెప్పుడు మాటలు అంటూ ఉంటారు, ఏదో నేను చెప్పినట్టు నా బిడ్డకు అంటూ లీలావతి సనుగుతూ ఉంది. నిజమదే కదా, తెలియంది ఎవరికి, నువ్వు వస్తేనే కదా ఏదో ఒక విచిత్రం జరుగుతుంది. అందుకే ఎవరి జాగ్రత్తగా వాళ్ళుండాలి అని ఒకరికొకరు కుటుంబంలో జాగ్రత్తలు చెప్పుకోవడం తప్పేముంది లీలావతి అంటున్న భర్త వైపు చాలా కోపంగా చూసింది లీలావతి. ఇక మనం బయలుదేరడం మంచిదేమో అన్నారాయన. అలాగే వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది, వస్తుందిగా నీ కూతురు, అదెలా మాట్లాడుతుందో చూసి అంటూ ఉన్న లీలావతి మాటలకు ఇప్పటికీ నువ్వు ఒకలాంటి మొండితనంతో నా మాటే చెల్లాలన్న భావంతో ఆలోచిస్తున్నావే కానీ నీ కూతురు జీవితం ఏంటి, ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని కొంచెం కూడా బాధ లేదు. ఒకప్పుడు మన కుటుంబం బాగున్నప్పుడు శ్రీనివాసరావు గారు ఎంత సహాయం చేశారు, ఎలా మర్చిపోతావు, మీ అన్న విషయాలు అంటూ ఉన్న భర్త వైపు ఏమీ విననట్టు ఇక చెప్పొద్దన్నట్లుగా రెండు రకాలుగా చూసింది లీలావతి. నీకు ఏదైనా చెప్పాల్సిన విషయం ఉన్నా కూడా నువ్వు కంటి చూపులతోనే అన్నీ చెప్పేస్తావు, మూతి విరుపులతో తెలియజేస్తావు, ఇంకేం చెప్తాను, ఇక నీ ఇష్టం, నేను మాత్రం బయలుదేరుతున్నాను, వస్తేరా లేకపోతే లేదు అని చెప్పేసి శ్రీకాంత్ వర్మ దగ్గర కూర్చున్న తండ్రి వైపు చూస్తున్న శ్రీదేవి ఏమీ తెలియనట్లుగా ఆలోచిస్తూ ఉంది. శ్రీకాంత్ వర్మను అల్లుడు గురించి, ఆయన ఆరోగ్యం గురించి అన్ని విషయాలు అడిగాడు. ఇక పాపాయి విషయాలు ఎలా తెలుస్తున్నాయి, ఇంకా ఎవరికైనా రిపోర్ట్ ఇచ్చి మంచి చెడ్డ తెలుసుకుందామా అన్న ప్రశ్నలు వేశారు. అన్నిటికీ సమాధానాలు చెప్పారు శ్రీకాంత్ వర్మ. ఇక్కడ మేము ఉండి మీకు భారమే కానీ సహాయం చేసేది ఏమీ లేదు శ్రీకాంత్, అందుకనే బయలుదేరుతున్నాము. ఏదైనా విషయంలో హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా నేను వచ్చి మీకు సహాయంగా ఉంటాను అని మాత్రం మాటిస్తున్నాను అని చెప్తున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రీదేవి. ఎప్పుడూ కూడా ఎంతో సౌమ్యంగా చక్కగా మాట్లాడుతారు, ఏ విషయాన్ని పట్టించుకోరు. అమ్మ చెప్పే మాటల్లో నిజముందో లేదో తెలియదు కానీ అమ్మ చెప్పేది నిజం అనిపిస్తుంది తనకు. నాన్న పద్ధతి లొంగి ఉన్నట్లుగా ఉంటుంది. అసలు అలా ఉండాల్సిన అవసరం ఏముంది అన్నది శ్రీదేవి ఆలోచన. అయ్యో, ఆడపిల్లను కన్నాను కదా, అందుకే అలుసుగా ఉండాలి, వాళ్లకు కాళ్ళు పట్టాలన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు మీ నాన్నగారు. అక్కడే కొంప ముంచుతుందంతా, నీకు విలువ ఎక్కడుంటుంది ఇటువంటి తండ్రి పద్ధతుల వల్ల. అందుకే నేనైనా నీకు కాస్త తెలివి రావాలని మంచి చెడ్డ చెబుతూ ఉంటాను. అవేమో మీ బావగారు కూడా చెప్పుడు మాటలు అంటాడు. ఇక నీ మొగుడైతే నా వైపు ఎప్పుడు కోపంగానే చూస్తాడు, పసిబిడ్డ విషయంలో నాకేదీ తెలియదని చెబుతూ ఉంటాడుగా అంటున్న తల్లి వైపు చూసి, మరి అదే కదా మా, ఎవరినైనా అడుగు, అసలు ఒకరిని అడిగేదేంటి, ఇంటి వైద్యాలు ఎందుకు, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామని నువ్వే చెబుతుంటావు కదే అన్నది శ్రీదేవి. తల్లి, ఇలాంటి ఇంట్లో నేను 5 నిమిషాలు కూడా ఉండలేను, నాకంటూ సమయానికి స్ట్రాంగ్ కాఫీ, కొంచెం గడిస్తే మంచి టిఫిన్, ఇంకా నా అలవాట్లు తెలుసు. నేను అలా ఒక రకంగా ఒక పద్ధతిలో ఉండడమే అలవాటు. అందరికీ వంగి వంగి దండాలు పెట్టి అక్కడ ఉన్న వాతావరణం తట్టుకునేంత శక్తి నాకు లేదమ్మా, నీకుంటే ఉండమ్మా, వస్తే మాతో రావచ్చు, నేను కాదు అనేది లేదు అన్నది లీలావతి. ధీరజ్ పైనుండి దిగి వస్తున్నాడు. కింద సోఫాలో కూర్చున్న సరోజ ధీరజ్ ముఖం వైపు చూసి బాధగా కళ్ళు తుడుచుకుంది. ధీరజ్, నీకొక విషయం చెప్పాలి, ఇలా రా నాన్న అంటూ పిలిచారు సరోజ గారు. ఏంటమ్మా చెప్పండి అంటూ తల్లికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ధీరజ్. నీ రాజసం నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందిరా, ఈ వంశానికి సరైన వారసుడివి అనిపిస్తోంది. కానీ ఈ వంశానికి వంశోద్ధారకులు ఎక్కడున్నారు, నువ్వు పెళ్లి చేసుకోపోతే ఎలా చెప్పు నాన్న, మీ నాన్నగారి వంశం ఇక్కడితో అంతమైపోతే నమ్మకంగా నిన్ను, నీ బాధ్యతలను నాకు అప్పగించిన మీ నాన్నగారు ప్రేమకు అర్థం ఏమిట్రా, నా పెంపకానికి ఉన్న ప్రేమ బాధ్యత ఎక్కడ కనిపిస్తోంది అని అంటూ ఉన్నారు సరోజ గారు. అమ్మ, నీకు తెలియని విషయం ఏమీ లేదు, ఇలా నన్ను అడగడం వల్ల లాభం ఏం లేదమ్మా, నేను కాదు అనడం ఇవన్నీ కూడా మీకు బాధ కలిగిస్తాయి. మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, ఇటువంటప్పుడు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో ఇలాంటి విషయాలు పదే పదే అడగడం, నేను కాదు అనడం, మీరు బాధపడ్డం, ఇవన్నీ ఎందుకమ్మా, నా తలరాత అంతే అనుకుంటాను అన్నాడు ధీరజ్. అదెలా కుదురుతుంది నాన్న, నాకు పిల్లలు లేకపోయినా నా బిడ్డవి నువ్వు అనుకొని పెంచాను. మీ నాన్నగారు ప్రేమగా ఎప్పుడూ అంటూ ఉండేవారు, మనకొక్కడే కొడుకుకైనా మనవాడికి మాత్రం 3 లేక 4 పిల్లలు ఉండాలి అని అంటూ ఉండేవారు. నీకు పెళ్లి చేసే బాధ్యత నాకు లేదా తండ్రి, లేకపోతే సవతి తల్లి ఏమీ పట్టించుకోక బిడ్డకు పెళ్లి కూడా చేయలేదన్న నిందలు నాకు తీసుకొస్తావా, నన్ను సవతి తల్లినే అనుకుంటూ
అనుకుంటున్నావా? కన్న తల్లిగా భావించడం లేదా? రక్తం పంచి ఇవ్వలేదేమో కానీ అంతకన్నా యశోద కృష్ణుడిని ఎంత ప్రేమించిందో అలా ప్రేమించాను తండ్రి అంటూ ఉన్న సరోజ గారికి దుఃఖం ఆగలేదు. అమ్మ, మీరు వేదన పడకండి. నాకొక మనసు ఉంటుంది కదా అమ్మ. నేను రాగిణిని మాత్రమే ప్రేమించాను. మార్చుకోలేనమ్మా నా మనసు. ఇక అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదు. అది ఎందుకో ఏమిటో తెలీదు. కానీ వేరొకరి మీద నాకు అలాంటి దృష్టి ఏర్పడదు. అనవసరంగా మీరు చెప్పినట్లు నేను పెళ్లి చేసుకుని ఒక అమాయకురాలి మనసును బాధ పెట్టడం ఎందుకమ్మా అంటూ బాధగా అడిగాడు ధీరజ్. మార్పు అనేది ఉంటుంది. కాలం అనేది సమాధానం చెప్తుంది. ఏ ఒక్కటి కూడా ఎవరి కోసం ఆగదు కదా. మనం అనుకున్నది జరగకపోతే అక్కడితో అది అంతం అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో వసంతం ఎలా వస్తుంది? ఒక పక్క కొమ్మ వాడిపోయినంత మాత్రాన ఆ వృక్షం వాడిపోదు కదా. ఆ వృక్షంలో ప్రేమ జీవం ఉన్నంత వరకు తన శక్తితో ఆ వృక్షంలో ఎటువైపు భాగాన్నైనా ఉద్ధరించాలి అనుకుంటుంది. అలా నీ జీవితం బాగుండాలని నేను అనుకుంటున్నాను. అవకాశం ఉంటుంది. జీవితం కూడా అలాంటిదే కదరా. మార్పు అనేది ఉండదా? మరుపు అనేది ఉంటుంది కదా. ఇంతకాలమైనా నీకు నీ మనసులో రాగిని తప్ప వేరొక విషయం అసలు ఏమీ అర్థం కావడం లేదా? రాగిని మీద ఉన్న ప్రేమ మాత్రమే నీకు అంతలా నిండిపోయిందా? కేవలం 2 ఏళ్ల పరిచయానికి అలా నువ్వు భావించి 100 ఏళ్ల నీ జీవితాన్ని అర్థం లేని మార్గాన్ని వైపు నడుపుకుంటూ నాశనం చేసుకుంటే నీపై ఆశలు పెట్టుకున్న ఈ వంశం నిర్వంశం అయిపోదా? నేను పెంచిన పెంపకం, నా ప్రేమ అన్నీ వృధానే కదా. అసలు ఆ రాగిని జాడే తెలియదు. ఆమె ఎక్కడో అక్కడ ఆనందంగా ఉండకుండా ఉంటుందా? ఆ విషయాలు ఎందుకు తెలీదు? ఏదో ఒక సమాచారం రాగిని ఒక బిడ్డకు తల్లి అయింది అన్నట్లు తెలిసింది. అప్పుడైనా నీకు అమ్మాయి మీద కోపం కలగడం లేదా? ఎందుకలా మార్చుకొని తత్వం ఆ అమ్మాయిపై నువ్వు పెంచుకున్న ప్రేమ కాదు అనలేదు. నీ పెళ్ళి అంగరంగ వైభోగంగా జరిపించాలి అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం అనేది ఆ అమ్మాయి తప్పు. మన మనసును బాధ పెట్టిన వారికి జవాబు ఇలా కాదు చెప్పేది. నీ జీవితాన్ని నాశనం చేసుకుని కాదు, నీ జీవితాన్ని చక్కటి మార్గం వైపు నడిపించుకొని నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వు నన్ను ఇలా వదిలి వెళ్ళినా నేను ఆనందంగా ఉండగలను మరింత అన్నట్టు చూపించాలి. అదే పట్టుదల. మగవాడిగా నువ్వు ఈ విధంగా బేలగా ఉండడం నాకు నచ్చలేదు అంటున్న సరోజ గారి మాటలకు చాలా బాధపడుతూ ఉన్నాడు ధీరజ్. రాగిణి ఎక్కడుందో ఏమిటో తెలియదు. నువ్వు ఇంత స్వచ్ఛంగా ప్రేమించావు నిజమే. కానీ రాగిణి అలా ఎందుకు వెళ్ళిపోతుంది? అంత ప్రేమ ఉంటే రాగిణి ఎక్కడికో వెళ్ళిపోయి ఎలా బతుకుతుంది? ప్రేమించడం తప్పు కాదు. నీ మనసులో స్థానం సంపాదించడం రాగిణి చేసుకున్న అదృష్టమే కావచ్చు. కానీ ఆమె జీవితం భగవంతుడు రాసినట్టు మలుపు తిరిగింది. పెళ్ళి అనుకున్న సమయానికి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అలా అని జనాలందరూ ఎవరితోనో వెళ్ళిపోయింది, ఇంకేదేదో చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ నేను ఆమె జీవితం గురించి అనలేను. నా బిడ్డ జీవితం గురించి నేను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా బాబు. నువ్వు ఆలోచించు. నిజం చెప్పాలంటే నా మనసుకు మధులత బాగా నచ్చింది. ఆ పిల్ల అందం, పద్ధతి, చదువు, అణకువ, జ్ఞానము, పరిణితి అన్నీ కూడా నీకు ఎప్పుడూ తోడుగా మన ఇంటిని, మన వ్యాపారాలను అన్నీ చక్కబెట్టగలిగిన అద్భుతమైన అన్నీ కలిగిన అమ్మాయి. చక్కటి సుగుణాల రాశి, అందాల బొమ్మ. అన్ని విషయాలలో నాకు బాగా నచ్చింది. పైగా ఏమిటంటే నేను ఇష్టపడే నా స్నేహితురాలు కూతురు. దాని పద్ధతులు ఏమిటో నాకు బాగా తెలుసు. అంత పద్ధతుల్లో పెరిగిన అమ్మాయి దొరకడం కష్టం బాబు. నీకు మధులత నచ్చలేదా అంటున్న సరోజ మాటలు వింటూ ఎమోషనల్ అవుతూ చెమటలు పట్టి ముఖం ఎర్రగా కందిపోతున్న తల్లి ముఖం వైపు చూడలేక, అమ్మ, ఆ మాటలు ఇప్పుడు కాదమ్మా. మీ ఆరోగ్యం అంత బాగోలేదు. నాకు అన్నిటికన్నా మీరే ముఖ్యం. ఇప్పుడు మీరే ముఖ్యం. మీరు లేకపోతే నేను అనాథ అయిపోతాను. అందుకని ఈ ప్రపంచంలో నాకు తల్లి ఉంటే చాలు, ఏది లేకపోయినా పర్వాలేదు. అమ్మ, నన్ను అర్థం చేసుకోండి అంటున్న ధీరజ్ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సరోజ ఒక్కగానొక్క బిడ్డకు తల్లిదండ్రులు చాలు అనుకునే ఆ జీవితం అక్కడితోనే అంతమనుకుంటే ఈ ప్రపంచంలో సృష్టి అనేది ఉంటుందా ధీరజ్? ఎంతో గొప్ప రాజవంశాల నుండి వచ్చిన మీ తాతగారి వంశాన్ని నిలబెట్టే బాధ్యత
బాధ్యత ఈ ఇంటి కోడలిగా నా మీద ఉంది కదా. అది మీ నాన్నగారి కలలకు శ్రీకారం. ఈ వంశాన్ని ఉద్ధరించాలి. ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మంది పిల్లలు పుడితే ఇంకా మంచిది. అందుకు అనుకూలమైన అమ్మాయి నా కొడుకుకు జతగా రావాలి. మనకు డబ్బుకి పరపతికి ఏ లోటు లేదు. పద్ధతిగా బిడ్డలను చూసుకోవడానికి నువ్వున్నావు. నాకు ఆ ధైర్యం ఉంది అంటూ మీ నాన్నగారు ఎప్పుడో చెప్పిన ఆ మాటలు నా మనసులో అలాగే ఉండిపోయాయి ధీరజ్. కన్న తల్లిదండ్రుల మనసులోని ఆశయాలను తీర్చడం బిడ్డగా నీకు కనీస ధర్మం కాదంటావా? ఎన్నో కథలు పురాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉన్న విషయాలు నీకు తెలీదా? ఇంతకన్నా గొప్పగా ప్రేమించిన వాళ్ళే బాధ్యతల కోసం తండ్రి యొక్క సంస్థానాన్ని కాపాడడం కోసం మరొక పెళ్లి చేసుకొని ఆ వంశాన్ని పునరుద్ధీకరణ చేసిన వారు చరిత్రలో లేరంటావా? చదువుకున్న సంస్కారవంతుడివి, అన్ని విషయాల్లో మేలు మనసున్నవాడివి. అటువంటి నువ్వు కనీసం ఈ వంశం మీద దృష్టి పెట్టాలి. కన్న తల్లి అయినా నా బాధ్యతల మీద దృష్టి పెట్టాలి. ఇంతకన్నా వరం లేదు నాన్న. సంపదలు ఎన్ని ఉన్నా ఆనందం లేకపోతే కానీ నువ్వు పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతూ పిల్ల పాపలతో ఉంటే ఆ ఆనందం నాకు ఇంకొంతకాలం జీవితాన్ని ఇస్తుందని ఆశ నాన్న. ఇంతకన్నా ఏం అడగను, ఎలా చెప్పను. తల్లిగా నా కోరిక తప్పంటావా అంటున్న సరోజ వైపు చూసి కనపడని కన్నీళ్లతో మనసు చెమ్మగిల్లిపోయిన ధీరజ్ అమ్మ అంటూ దగ్గర కూర్చున్నాడు. ఆమె కన్నులు తుడుస్తూ ఓదారుస్తున్నాడు. బాబు, మనం ఒకవైపు వెళ్తుంటే మార్గం బాగోలేదని అక్కడే ఆగిపోతే ప్రతి ఒక్కరి జీవితం అక్కడితోనే ఆగిపోదాం. కానీ మనం ధైర్యంగా ఒక జీవితాన్ని నిలబెట్టుకోవాలి. మన తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించి నడవాలి అనుకుంటే మరొక మార్గాన్ని మనం చూసుకోలేమా? ఒక్కసారి ఆలోచించు నాన్న. నా మనసుని నాకు నా కోరికను తీర్చిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ బాధపడిన సరోజ గారి చెయ్యి పట్టుకొని సరేనమ్మా, ఆలోచిస్తాను, కానీ నాకు కాస్త సమయం కావాలి అని అడిగాడు ధీరజ్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. నువ్వు ఒప్పుకున్నావు అంతే చాలు. కొంత సమయం ఏమిటి బాబు, నీకు కావాల్సినంత సమయం తీసుకో. కానీ నేను ఉండగానే నీ పెళ్లి జరగాలి, నీ బిడ్డలను నేను చూడాలి అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు అన్నారు కళ్ళు తుడుచుకుంటూ సరోజ గారు. పక్క నుండి గమనిస్తున్న మధులత వాళ్ళ అమ్మను చూసి గెలిచాను అంటూ మెరిసిన కళ్ళతో చూశారు స్నేహితురాలి వైపు. సరోజ ఆనందంగా ధీరజల మంచం మీద వాలి ఆలోచిస్తూ ఉన్నాడు. రాగిని ఇప్పుడు నా దగ్గరే ఉందన్న సంగతి అమ్మకు తెలిస్తే అసలు ఊరుకుంటారా? పైగా ఒక బిడ్డతో ఉన్న రాగిని వైపు చూస్తే ఇంకా మండిపడతారు. ఆలోచనకు అమ్మగాని వస్తే రాగిని పరిస్థితి ఏమిటి? అసలు రాగిని జీవితం ఎందుకు ఇలా అయ్యింది? ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు ధీరజ్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.